నమస్తే సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది గతంలో మీరు చెప్పాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే చాలా పెద్దది, ఏపీ లిక్కర్ స్కామ్ అని మీరు చెప్పారు. అదే లిక్కర్ స్కామ్ లో వన్ బై వన్ కసిరెడ్డి గాని ఇంకా చాలా మంది, విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ సిట్ అనేది అది మొత్తం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇదే నిన్న ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరో, ఆయన పాత్ర ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంత ఉందని మీరు భావిస్తున్నారు? ఇంకోటి ఏంటంటే, ఇదే లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు కొన్ని వేల కోట్లు అని అంటున్నారు. ఈ ఈ లావాదేవీలు చేసింది ఆయనే అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తుంది, అసలు ఆయన పాత్ర ఎంతవరకు ఉంది ఇదే లిక్కర్ స్కామ్ లో? ఏపీ లిక్కర్ స్కామ్ మనం అందరూ అనుకుంటున్న 3,200 కోట్లు మాత్రమే కాదండి. చాలా మంది అక్కడికే పరిమితి, ఇది కమిషన్ మాత్రమే. మొత్తం మనకి పురంధేశ్వరి గారు చెప్పారు 33,000 కోట్ల స్కామ్ జరిగిందని. ఇంకొంతమంది 50 నుంచి 60 వేల కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. అంటే ఓకే. లిక్కరు తయారు చేయడానికి అమ్మడానికి చాలా ఉంది. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో పెట్టుకొని అమ్ముకున్నారు. 1,50,000 కోట్ల వ్యాపారం జరిగితే గవర్నమెంట్ కి ఒక 90,000 కోట్లు మాత్రం జమ చేశారు, మిగతాంతా తినేశారు అనేది ఆరోపణ అండి. ఓకే. ఇప్పుడు అన్ని చిన్న చేపలు దొరుకుతున్నాయి. శ్రీధర్ రెడ్డి A6 ఇవన్నీ చిన్న చేపలండి. ఈ వల వేశారు, సిట్టు వాళ్ళు వల వేస్తే ఏ, అంటే మామూలు మన పల్లెల్లో చెప్తున్నాం, ఉల్చలు జల్లలు పక్కెలు చిన్న చిన్నవి. పెద్ద చేపలు పడడం లేదు. పెద్ద ఓకే. చేపలు కొంతమంది సాక్షులుగా మారిపోయారు. అసలు తిమింగలం ఉంది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అండి. ఇంకా మనం శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వస్తామని, ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆయన. ఓకే. కర్నూలు జిల్లాలో మనకంతా SPY రెడ్డి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా మంచి పేరుంది. నంది పైపులు అవి కూడా వాళ్ళవి అనుకుంటా. అక్కడ ఎవరైనా మధ్యాహ్నం రాత్రి ఖాళీగా ఉండి భోజనం చేయాలంటే అక్కడ పోయి ఫ్రీగా తింటారండి. ఎవరైనా అక్కడ ఓకే. ఫ్రీగా అంత మంచి పేరున్న ఆ కుటుంబంలో వారసుడుగా వచ్చిన శ్రీధర్ రెడ్డి కక్కుర్తి పడి ఇలాంటి పనులు, అసాంఘిక కార్యకలాపాలకి మొగ్గు చూపడం చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఇవన్నీ అంటే వేల కోట్లు డబ్బు మార్చాలండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బాగా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు, హవాలాలో డబ్బు మార్చగలిగే ఉద్దండులను ఎంచి పట్టుకున్నారు. వీళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఫ్లో ఉంటుందండి. బ్యాంకులో వేయడము తీయడము, లేకుంటే లాకర్స్ లో డబ్బు పెట్టుకోవడము, లేదా ఇంట్లో పెట్టుకోవడం. ఎక్కడైనా కట్టల కట్టల డబ్బులు పెట్టాలంటే అంత ఈజీగా సాధారణమైన వ్యక్తులు అంత చేయలేరు. అందుకని మా మిథున్ రెడ్డి గారు వాళ్ళకి పెద్ద కాంట్రాక్టర్లు, వాళ్ళు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉందండి, వేల కోట్లు. విదేశాల్లో కూడా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ టర్న్ ఓవర్లలో వేల కోట్లు ఉంటాయి. ఆ లెక్కలు ఎవరు చూడలేవు. అతను ఒకడు, వీళ్ళకి ఆగ్రో ఇండస్ట్రీస్, SPY పైప్స్ ఇవన్నీ ఉన్నవి. ఇలా వాళ్ళందరినీ తీసుకొని వీళ్ళకి బాసు ఆయన మన విజయసాయి రెడ్డి గారు, ఆయన ఇప్పుడు సాక్షి అంటున్నారు, అది వేరు అనుకోండి. వీళ్ళందరూ కలిపి రోజు వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ పెట్టడం, నెల నెల 50-60 కోట్ల కమిషన్లు పంచుకోవడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. బాగా ఎక్కువగా వచ్చిన మొత్తాన్ని హవాలా రూపంలో మార్చుకొని ఎక్కడో పెట్టుబడులు పెట్టు, అవన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చేరడమే. ఇవన్నీ పిల్ల కాలువలు లేదా చిన్న సెలయేర్లు, ఇవన్నీ వెళ్ళి ఆ నదిలో లేదా సముద్రంలో కలిచేటివే, కానీ ఇవేం లేదు పాపం. అయితే ఈ చిన్న చేపలు దొరికితే తప్ప, అంటే తీగ లాగితే తప్ప డొంక కదలదన్న సామెత ప్రకారం ఇవన్నీ చిన్న చేపలు పట్టుకొని అసలు తిమింగలాన్ని కూడా త్వరలో పట్టుకుంటారనేది నా ఉద్దేశం అండి. సార్, ఇక్కడ కానీ మీరు ఇవన్నీ చిన్న చేపలు, అసలు తిమింగలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఇందాక మీరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గాని, ఇప్పుడు కసిరెడ్డి గాని, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ పెట్టారని చెప్పేసి గాని మొత్తం చెప్పారు. గాని
ఏ ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది బయటికి తీసుకురాని పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మీరు అసలు తిమ్మంగళం ఉంది ఇవన్నీ చిన్న చేపలను జగన్మోహన్ రెడ్డి గారి పేరు సంబోధించడం మాట్లాడడం జరిగింది. ఈ ఇన్వాల్వ్మెంట్ కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు. హస్తం లేనప్పుడు ఆయన పేరు ఎలా తీసుకొస్తున్నారు సార్ మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఈ ప్రకారంగా. సో యాక్చువల్ గా మీరు ఏమంటారు నా క్వశ్చన్ కి? మీరు మంచి ప్రశ్న వేశారు. పాత కాలంలో సినిమాలు ఉండేవి, జేమ్స్ బాండ్ సినిమాలు. అప్పుడు ఎవరంటే సంఘంలో చాలా గొప్ప వ్యక్తిగా చాలామంది అవుతుంటారు. ఆయన మంత్రిగానో లేదా సర్పంచో లేదా ఇంకొక మంచి, ఆ రోజుల్లో సర్పంచ్ కూడా పెద్ద పదవి కాబట్టి అండి. ఇప్పుడైతే సర్పంచులు చేయను, ఆ రోజుల్లో సర్పంచ్ కూడా పెద్ద పదవి, లేదంటే ఆ ఊరు మునసబు ఉండేవాళ్ళు. అలాంటి పాత్రలో ఉన్న వ్యక్తే స్మగ్లర్ అయి ఉంటాడు. ఆయన ఇక్కడ ఒక వేషం, మాస్క్ పెట్టుకొని అక్కడ ఒక వేషం. ఆ బాస్ డాన్ ఎవరికి తెలియదు, ఆఖరి వరకు చెప్పరు. ఆఖరిలో అతన్ని పట్టుకునేది ఒక సిఐడి ఆఫీసర్. ఆ సిఐడి ఆఫీసర్ అల్లుడు అవుతాడు, కూతురు ఆ పక్క తెలుతా. అలా ఈ డాన్ ఉన్నాడు కదా మన జగన్మోహన్ రెడ్డి, ఆయన చాలా రహస్యంగా ముసుగు వీరుడండి. ఆయన ముఖ్యమంత్రి ముసుగులో ఉంటారు. ఇక్కడ నా సోదరులు, నా అన్నలు, నా చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటుంటారు. చీకటి పడగానే నాకెంత వచ్చింది, అక్కడ ఎర్రమన్ను ఎంత దోచుకున్నారు, ఎర్ర చందనం ఎంత దోచుకున్నారు, గ్రానైట్లు ఎంత దోచుకున్నారు, సారాలు ఎంత దోచుకున్నారు, ఈ లెక్కలు ఎంత. అప్పటి వరకు పబ్జి గేమ్లు ఆడుకుంటుంటాడు. సార్ భ్రష్టు పట్టించారండి, రాష్ట్ర రాజకీయాలని సర్వనాశనం చేశాడు. మీరు అడిగిన దానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి మా నారాయణ స్వామి గారండి. మా అనేందుకంటే మా నియోజకవర్గం జీడి నెల్లూరు ఎమ్మెల్యే అయిన, నాకు కూడా చిన్నప్పటి నుంచి అండి, దాదాపు 80 నుంచి ఆయనతో పరిచయం ఉంది. కలిసి రాజకీయాల్లో కూడా పనిచేశాం. ఆయన పేరు ఎక్కడా లేదు చూడండి. ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రమేమి లేకుండా ఇవన్నీ జరుగుతాయా? జరిపించారు. జరుగుతాయంటే జరిపించారు. ఆయన సంతకాలు పెట్టుంటారు. ఆయన కూడా ఎప్పుడన్నా పిలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన సంతకాలు లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి? ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చేయడు కదా. ఆయన ఎప్పుడైనా మీటింగ్ కు పిలిచారా? ఎక్సైజ్ శాఖ మంత్రి అంటే ఆ ఎక్సైజ్, ఆ సారా లేదా మద్యం వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవాల్సిన దశలో ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడన్నా కలిచారా? లేదండి. ఎప్పుడైనా ఆయన మీటింగ్ చూస్తే కూడా నిలబడి ఉండాల్సిందే, ఆయన కూర్చోమని కూడా చెప్పరు వీళ్ళు. ఈ దొంగల బ్యాచ్. నాకెవరో మా వాళ్ళు అడిగారు, నారాయణ స్వామిని ఇంకా పిలవలేదా అని. ఆయన అదృష్టవంతుడు, ఈ పాపం ఆయన్ని దళితుడనో ఏదో చులకనగా చూసి పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు తప్పించుకుంటారేమో అని చెప్పాను. నాకు కూడా తెలియదు అది, అంటే మా ఏరియా కాబట్టి. అందుకని మీరు అనేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆడలేదు, ముఖ్యమంత్రి ఎవరు లేదు. వీళ్ళెవరండి నిర్ణయం చేయడానికి? విజయసాయి రెడ్డి గారికి ఏం కెపాసిటీ ఉంది, లేకపోతే కసిరెడ్డి ఆయనకి ఏమి కెపాసిటీ ఉంది, లేదు శ్రీధర్ రెడ్డికి ఏముంది, వీళ్ళందరూ ఎవరు? ముఖ్యమంత్రి లేకుండా, ఎక్సైజ్ శాఖ మంత్రి లేకుండా, ప్రభుత్వ ప్రమేయం లేకుండా వీళ్ళెవరో ఏం నడిపారు చెప్పండి. ఈ యాంగిల్లో పోతే అసలు దొంగలు దొరుకుతారండి. తిమింగలాల్ని పట్టుకోవాలి, అప్పుడే దీనికి ఒక పరిపూర్ణత వస్తాదన్నది నా ఉద్దేశం. సార్ ఇక్కడ ఇందాక మీరు చెప్పారు, ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి పేరు అనేది బయటికి తీసుకురాని పరిస్థితి మనం ఉంది అని మీరు అనడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ తిప్పే యోచనలో ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ అనేది నాకు రేజ్ అయింది. సో నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా విజయసాయి రెడ్డి గాని, కసిరెడ్డి గాని వీళ్ళందరూ డిస్కషన్ చేసి వాళ్ళు పంచుకున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకాలు పెట్టారు, నాకు ఎటువంటి విషయం నాకు తెలియదని అటేపు నెట్టే యోచనలో కూడా ఉండొచ్చు కదా. మీకు ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తానండి. ఏ మంత్రి పని చేసినా, అక్రమాలు అన్యాయాలు చేసినా అది ముఖ్యమంత్రికి తెలియకుండా చేసే ప్రశ్నే లేదండి. ఒకటి. రెండు, క్యాబినెట్ అంటేనే ఉమ్మడి బాధ్యత అండి. ఏ మంత్రి అసలు మీకు రాజ్యాంగంలో ఈ మంత్రులు ఉండరండి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే సమిష్టి బాధ్యత, ఉమ్మడి బాధ్యత ఉంటుంది.
కాబట్టి నారాయణ స్వామి గారు సంతకాలు పెట్టేస్తే ఆయన మీద తోసేసేదానికి ఏం లేదండి. క్యాబినెట్ ఇప్పుడు అన్ని చాలా మీటింగ్స్ అన్ని క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు మాకు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నెల నెల క్యాబినెట్ మీటింగ్స్ పెడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్పారో మనకు తెలియదు. అది డాన్ కదా, చీకటి వ్యాపారం. ఆ చీకటి ముఖ్యమంత్రి ఏ చీకట్లో చేశాడో మనకు తెలియదు, కానీ ఇది సమిష్టి బాధ్యత. ముఖ్యమంత్రి నాకు తెలియదని తప్పించుకునే ప్రశ్నే లేదు. ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఈ విధానాల్లో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ కి తీసుకొచ్చారు. ఎవరైనా డబ్బులు తీసుకొచ్చి చిల్లర వ్యాపారమా, చిల్లర రంగుల్లో అంటే ఇప్పుడు చిన్న చిన్న టీ బార్డర్ రోడ్ సైడ్ మీరు ఏదైనా చూడండి ఫోన్ పే చేస్తున్నారు, డైరెక్ట్ అంతా ఆన్లైన్ లో జరుగుతుంది. ఇలాంటి సాంకేతిక ప్రగతి సాధించిన తరుణంలో లిక్కర్ ని ఆఫ్ లైన్ లో చేస్తున్నారు. వ్యాపారం అంటే ఎంత దొంగలు ఉంటారో ఆలోచించి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎవరైనా చెయ్యగలరా, చేస్తారా? కాబట్టి అసలు దొంగ జగన్ అండి. అది వస్తుంది. మీరు ఇంకా నెమ్మది నెమ్మదిగా ఈ సిట్ అయినా కానీ, సిబిఐ కానీ, ఎవరైనా ఏసీబీ కానీ వాళ్ళు చిన్న దొంగలు పట్టుకుంటారండి. నెమ్మదిగా పోలీసులు మీకేం పర్వాలేదండి, అసలు మెల్లిగా చెప్పండి, నెమ్మది నెమ్మదిగా ఆరా తీసి అసలు దొంగల్ని వలేసి పడతారు. చూడండి, దీంట్లో చాలా మంది పెద్ద చేపలు, తిమింగిలాలు ఈ వలకు తగలక తప్పదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.